హాయ్ ఫ్రెండ్స్. మనమందరం గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. ఈ గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేవి చాలా రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా ఫిజికల్ గోల్డ్ కొని గనక ఆహ్, మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే అది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. అలాగే అలా కాకుండా త్రూ బాండ్స్, ఈటీఎఫ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్ లేదా మల్టీ అసెట్ ఫండ్ అనేవి కొన్నుంటాయి. వాటిలో గనక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ అనేవి పొందొచ్చు. ఇవి ఇండైరెక్ట్ అయినప్పటికీ ఆల్మోస్ట్ మనం డైరెక్ట్‌గా గోల్డ్‌తో మనం ఇన్వెస్ట్ చేసిన విధంగానే వస్తాయి. సో, అవేంటో ఒకసారి చూద్దాం. గోల్డ్ బాండ్స్ కనుక మనం చూసినట్లయితే ఇవి మార్కెట్ లింక్ కాకుండా గవర్నమెంట్ లింక్డ్ బాండ్స్ కూడా ఉంటాయి. ఆర్‌బీఐ బేస్డ్‌గా ఉంటాయి. ఇవి మనం డైరెక్ట్‌గా వీటిలో గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే 95-100% వీళ్ళు డైరెక్ట్‌గా గోల్డ్‌లోనే ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన 5% లేదా మిగిలిన పర్సెంటేజ్ మాత్రం బయట వేరే ఫండ్స్‌లో గాని లేదా అసెట్స్‌లో గాని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో, ఇది మనం ఇందులో ఇన్వెస్ట్ గనక చేసినట్లయితే సర్టెన్ లాక్ ఇన్ పీరియడ్ అయితే ఉంటుంది. సో, ఆ లాక్ ఇన్ పీరియడ్ తర్వాత మాత్రమే లైక్ 8 ఇయర్స్ ఉంటుంది, 10 ఇయర్స్ ఉంటుంది, 15 ఇయర్స్ ఉంటుంది. ఇట్లాగా ఈ లాక్ ఇన్ పీరియడ్ తర్వాత మాత్రమే మనం విత్‌డ్రాల్ చేసుకోవడం ఉంటుంది. బెనిఫిట్స్ కూడా ఆ విధంగానే మంచి బెనిఫిట్స్ అనేవి మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ మీద ఉంటాయి. అలాగే ఈటీఎఫ్స్ ఎక్స్‌టెండెడ్ ట్రేడెడ్ ఫండ్. ఓకే. సో, ఈ ఈటీఎఫ్స్‌లో గనక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే సో, ఇది ఆల్మోస్ట్ మనకు 95% లేదా 90-95% మనకు డైరెక్ట్‌గా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లుంటుంది. కొన్నైతే డైరెక్ట్‌గా గోల్డ్ రేట్‌తో ఈక్వల్‌గానే ఇప్పుడు ప్రెజెంట్ మన గోల్డ్ దాదాపుగా 10,000-11,000 దగ్గరగా ఉంది కదా! సో, ఆ రేట్‌లో మనం ఇన్వెస్ట్ చేసినట్లుంటుంది. కొన్ని డైరెక్ట్‌గా రూ. 100 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. లైక్ మార్కెట్‌లో గనక మీరు చూసినట్లయితే నిప్పాన్ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఇది ప్రమోషన్ కాదు. జస్ట్ నేను చెప్తున్నది మాత్రమే. నిప్పాన్ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్ అలాగా ఉంటాయి. సో, వాటిలో గనక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే డైరెక్ట్‌గా గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్‌గా మనం ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ అనేవి పొందొచ్చు. అలాగే మల్టీ అసెట్ ఫండ్. ఈ మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఏంటి అంటే మనకు 15-25% గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన వాటిని వేరే వేరే ఇండస్ట్రీస్‌లో ఇన్వెస్ట్ చేసి లేదా ఫండ్ హౌస్‌లో ఇన్వెస్ట్ చేసి మనకు రిటర్న్స్ అనేవి ఇస్తారు. సో, వీటిలో ఎక్కువగా నేను చెప్పగలిగింది ఏంటి అనంటే మాత్రం ఈటీఎఫ్ ఫండ్స్. ఈటీఎఫ్ ఫండ్స్‌లో మనం లాక్ ఇన్ పీరియడ్ ఉండదు. అలాగే మనం గోల్డ్‌లో డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసినట్లు ఉంటుంది. సో, మనం డైరెక్ట్‌గా ఫిజికల్ గోల్డ్ కొనకుండా డిజిటల్ గోల్డ్ అసలకే కొనకండి. డిజిటల్ గోల్డ్ అనేది సెబీ పరిధిలోకి రాదు. అలాగే ఈ ఈటీఎఫ్ ఫండ్స్ పరంగా మాత్రం మీరు ఖచ్చితంగా మీరు మంచి రిటర్న్స్ అనేవి పొందొచ్చు. లేదా గోల్డ్ బాండ్స్ అనేవి గూడా గవర్నమెంట్ ఆర్‌బీఐ రిజిస్టర్డ్‌గా అవి గూడా చాలా బావుంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో మాత్రమే. ఈ వీడియో ఎలా ఉందో మీ వ్యూస్ అనేవి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్స్‌లో వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.